హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజైతే నేను బయటకొచ్చేసాను. ఇంకా చిన్న షాపింగ్ ఉండే. ఇక్కడైతే ఇది ఖమ్మంలో దీన్ని అజీజ్ గల్లీ, కస్మా బజార్ అంటారు. ఇక్కడైతే ప్రతి ఒక్కటి డెకరేషన్ ఐటమ్స్, ఇంట్లో గ్రోసరీస్ ప్రతి ఒక్కటి అనేవి ఇక్కడ హోల్‌సేల్‌లో మనకి చాలా బాగా తక్కువలో దొరుకుతాయి. ప్లాస్టిక్ ఐటెమ్ అయినా చాలా వరకు ఇటువైపు అన్నీ హోల్‌సేల్ షాప్సే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడికెళ్ళి కొన్ని తీసుకొని వచ్చేసాను. వచ్చేసరికి మా చిన్నోడైతే డ్రాయింగ్ ఏస్తుండు. బటర్‌ఫ్లై డ్రాయింగు అసలు ఒక్కసారి చెడపకోకుండా అంటే ఎరేజర్‌తో రఫ్ చేయకోకుండా నీట్‌గా భలే గేశాడు. సడెన్‌గా అట్లా గీయటం గూడా గ్రేట్ కదా! అది మంచిగా అనిపించి చూపించిన. ఆ నవ్వు చూడండి ఎలా నవ్వుతున్నాడో. అయ్యో! సూపర్‌గా గీసినావు నిషాల్ అనగానే అసలు మామూలుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇయ్యట్లేదు. ఇంకా వాళ్ళ డ్యాడీని జూసి ఎన్ని రోజులో అయినట్టు చూడండి సంకెక్కి కూర్చున్నాడు. అస్సలు దిగట్లేదు. ఇక నిషాల్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకా నిషాల్‌కి చాలా హోంవర్క్స్ ఉండే. అవైతే మొత్తం అయితే చేపిచ్చాను. తనతో చేపిస్తున్నాను. ఇంకా తను నాతో కూర్చొని వాళ్ళ డ్యాడీ ఉంటే వాళ్ళ డ్యాడీతో చేపిచ్చుకుంటాడండి. లేకపోతే ఇక నా దగ్గరకొస్తాడు. మెయిన్‌గా అయితే వాళ్ళ డ్యాడీ ఉండాలి హోంవర్క్స్ చేసేటప్పుడు. ఇక ఆమ్లెట్ ఏసేస్తున్నా అనమాట. మార్నింగ్ ఏదో కూర చేసినా వాళ్ళకి నచ్చలేదు. అంటే నచ్చడం అంటే వాళ్ళకి ఆమ్లెట్ అయితేనే ఆ కర్రీ తింటామనంటే ఇక సరేలే అనేసి నేనైతే ఆమ్లెట్ ఏసేస్తున్నా. వేసేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇవ్వు మమ్మీ నేను టేస్ట్ చూసి చెప్తాను అనేసంటే సరేలే అని కొంచెం ఇస్తే టేస్ట్ బావుంది అనేసి చెప్తున్నాడు. ఇంకా ఈ మధ్య వీడియోస్ తీయడం వల్ల వాళ్ళకి గూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి గదా! అనేసి టేస్ట్ సూపరుంది. అది ఇదని భలే చెప్తున్నారు. ఇంకా ఇక్కడేందంటే తమ్ముడికిచ్చావుగా మమ్మీ నాకెందుకియ్యలేదని వచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు అన్నమే తింటార్రా అందులో వేసిస్తా అంటే ఇంగ వాడెళ్ళిపోయిండనమాట. ఇక నాకేంటంటే వీడియోలో చూపిద్దాం అన్నప్పుడు ఆమ్లెటు సరిగ్గా రాదండి. విరిగిపోతా ఉంటది. దగ్గరికి చూపిద్దామని దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తా. అయితే ఆ వీడియో క్లిప్పు కట్ చేశా అనుకుంటా. అది ఏంటంటే విరిగిపోయిందబ్బా మధ్యలోకి. ఇక మనం చేసే పనులు కొన్ని కొన్ని అలా అవుతుంటాయి గదా! అప్పుడప్పుడు. ఇగ మా పిల్లలకి ఆమ్లెట్ ఉంటే ఏ కర్రీ అయినా తింటారు. ఆమ్లెట్ అంటే అంత ఇష్టం అనమాట వాళ్ళిద్దరికీ కూడా. చాలా ఇష్టము. ఇంకా నేనైతే ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా అనమాట. ఇంకా ఇలా వేసేసాను. ఇగ ఇప్పుడైతే భలే వచ్చింది. ఆగో అట్లే విరిగిపోతదండి. మరి ఎందుకో తెలీదు. వీడియో అనగానే నాకేమైతదో ఏమో గాని, ఇట్లా మధ్యలోకైతే విరిగిపోతుంటది. అగో చూడండి ఇగ ఆల్రెడీ విరిగిపోయింది. అంటే ముందు తిరిగేసేటప్పుడే విరిగిపోయిందనమాట. ఇగ తీసేటప్పుడు విరుగుతూనే ఉంటది కామను. ముందు విరిగితే ఇగా అట్లా చెదిరిపోయింది. కానీ ఆమ్లెట్ అయితే సూపరుంది. మీరైతే ఆమ్లెట్ ఎలా జేస్తారో కామెంట్ జేయండి. నేను ఆమ్లెట్ ఎలా ఏయాలో చూపియలేదు. కాపోతే ఇలా యేసుకుంటున్నా అని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ మా పిల్లలైతే ఒక ఆమ్లెట్ యేస్తే ఊరుకోరండి. చెరొకటి కావాలి. వేరు వేరుగా చిన్నగేసినా వాళ్ళకైతే వేరు వేరుగా ఒక్కొక్కటే కావాలి. ఇంకా ఆమ్లెట్ కడాయి ఎక్కడో పెట్టినా దొరకట్లేదు. ఇగ అందుకోసమే ఈ కడాయిలో అయితే యేసేసిన బానే వచ్చిందిలెండి. ఇంకా ఇప్పుడైతే నేను ఫేస్‌కైతే ఇట్లా ఏం రాసుకున్నా అనేది చెప్తాను. కాపోతే ఫేస్ అనేది మంచిగా గ్లో అనేది కనపడుతున్నది. మంచిగా నీట్‌గా కనపడుతుందనమాట. ఇంకా అందుకోసమని మనీషాలైతే నాకు చెప్తున్నాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రాసుకున్నా లేండి. ఆ రోజు కాదు నెక్స్ట్ డే రోజు. ఇంకా రాసేసుకున్నా. ఇంకా ఎందుకో మంచిగా అనిపిచ్చింది ఫేస్ అనేది. ఇది రాసుకుంటే మీరు గూడా ట్రై చేస్తారని చెప్తున్నానులెండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి. నచ్చకపోతే వదిలేయండి. కొంచెం మిల్క్, కొంచెం కాఫీ పౌడరు, నెక్స్ట్ కొంచెం హనీ మూడిటిని మిక్స్ చేసి ఫేస్‌కి రాస్తే చాలా స్మూత్‌గా పింపుల్స్ అనేవి కూడా ఎక్కువగా కావట్లేదండి. ఈరోజు ఈరోజు కాదు ఇప్పటికి 3, 4 టైమ్స్ రాశాను. మంచిగుంటుంది ఫేస్ అనేది. మీరు గూడా ట్రై జేయండి. మా నిషాలు ఇగ నన్ను దయ్యంలాగున్నావు మమ్మీ, అది మమ్మీ, ఇది మమ్మీ అని ఇద్దరు నన్ను కామెంట్ జేస్తున్నారనమాట. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఫేస్ చూడండి భలే క్లియర్‌గా, నీట్‌గా ఉన్నది కదా!
ఇంకా చాలా బాగున్నది. నాకు తెలియక ఇందులో ఫస్ట్ ఏం చేశానంటే కొబ్బరి నూనె కలిపాను. కొబ్బరి నూనె కలపకూడదు. మిల్కు, హనీ ఒకటైతే సరిపోతదనమాట. చాలా బాగుంది. చాలా గ్లో వచ్చిందనమాట ఫేస్ అనేది. ఇంకా మీకు చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. ఇంకా వీడియో తెలుసు గదా! ఇక ఎలా అనిపిచ్చింది ఏంటి కూడా కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ మీ ముందుకొద్దాము. ఇలాంటి బ్యూటీ టిప్స్ ఎలా అనిపించినాయి గూడా